కోసం యూజ్ చేస్తున్నారా అతని మీద, లేకపోతే నిజంగా అతను మదర్తో చేశాడని నమ్మించడానికి చేస్తున్నారా అనే ఇంటెంట్ ప్రూవ్ అవ్వాలన్నాడు. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే కంపేర్ యాడ్ ఉంది అక్కడ, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టాడు. కంపేర్ యాడ్కి ప్యారడీ లాగా కాటు ఉన్నది. బేసిక్గా ఆడి ఫోటో పెట్టాడు, జెర్రీ ఫాల్వెల్ ఫోటో పెట్టాడు అక్కడ. అది స్ట్రైక్ చేసినమాట అది బేసిక్గా. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. శ్రీశ్రీ గారు అన్నమాట కూడా ఉందండి. మీరు ప్రైవేట్ గా ఉన్నంత కాలం మేమేమను, పబ్లిక్ అయినప్పుడు ఏదైనా అంటాం టామ్ టామ్ అని. అవును, అప్పుడు పబ్లిక్ అదే కదా. మీరు ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ అనే లైన్ పోయింది. ఇప్పుడు నేను ట్విట్టర్ అంటే ఎవరు, నన్ను ఇష్టపడి ఫాలో అవుతున్నారు నేను వాళ్ళని బలంతో పెట్టట్లా, నేను అక్కడ పెట్టాను. న్యూస్ పేపర్ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మీకు న్యూస్ పేపర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది, లేకపోతే ట్విట్టర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. అన్ని ప్లాట్ఫామ్స్ వాళ్ళని ఎందుకు రావట్లేదు అంటే దే ఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 230. అదేంటి, the platform is not responsible for the content generated by the user. అది మీకు వెసులుబాటు కలిగిస్తుంది. న్యూస్ పేపర్లో మాకు నచ్చితేనే మేము పెడతాం అనేది ఎడిటర్ ఎప్పుడు చేస్తున్నాడు, వాడికి టైం ఉన్నప్పుడు చేయగలుగుతాడు. అది ఎగ్జాక్ట్లీ ఇన్స్టంటేనియస్గా పెట్టినప్పుడు మీ టైం ఎలా ఉంటుంది, ఉండదు. అప్పుడే నేను చెప్పిన ఫస్ట్ లైన్ చెప్పాను కదా, ఫ్రీ సొసైటీ బై డెఫినిషన్ మీన్స్ యూ హ్యావ్ టు బి రెడీ టు టాలరేట్. సేమ్ లారీ ఫ్లింట్ కేసులో కూడా అడ్వకేట్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ డోంట్ లైక్ హస్లర్ మ్యాగజైన్ డోంట్ బైట్, బట్ యూ కాంట్ టేక్ అవే ద రైట్ ఆఫ్ ద సమ్ అనదర్ పర్సన్ హూ వాంట్స్ టు సీ దట్. నీకు ఇష్టం లేనిది నువ్వు వదిలే, నువ్వు చూడద్దు. అందుకని ఏంటి, మీకు వార్నింగ్ లేబుల్స్ ఉండేది. అందుకే వార్నింగ్ లేబుల్స్, సిగరెట్ హానికరం, కానీ సిగరెట్ ఆపట్ల చెప్తున్నాడు అంతే. సర్టిఫికేషన్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా దాని కింద వస్తుంది. మీరు ఒకటి కొంటా ఉంటే దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమైతే ఏమవుతుందని వార్నింగ్ ఉండాలి, కానీ యూ కాంట్ రిస్ట్రిక్ట్ అండ్ బ్యాన్ ఇట్. అది పాయింట్. కానీ నేను ఇంకొక మాట అడగాలి సార్, చనువు తీసుకుని అడుగుతున్నది, ఇది డౌట్ కాదు, ప్రశ్న కాదు. ఇప్పుడు నార్మల్ గా ఒకళ్ళకి అధికారం ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రజలకు వీలైనంత సాయం చేయాలి. ఎక్కడైనా ఫీడ్బ్యాక్ లో పొరపాటు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమం చేసేవాడు, రచ్చబండికి వెళ్ళి చచ్చిపోయాడు ఆయన, దానికోసం వెళ్ళే. బట్ ఇప్పుడు జగన్ గారు ఆయనకి గవర్నమెంట్ పవర్ వచ్చిన తర్వాత, అంత థంపింగ్ మెజారిటీతో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, కంప్లీట్లీ దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ వేర్ ది పవర్ వాజ్ హారిబుల్లీ మిస్యూజ్డ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ లూజింగ్ ది ఎలక్షన్స్ ఆన్ ది వెరీ నెక్స్ట్ టర్మ్, మొన్న టర్మ్లో. దాని మీద హౌ దీస్ పీపుల్ ప్రాక్టీస్డ్ ఆల్ ద పేషెన్స్, యాజ్ యూ సెడ్ నౌ, టాలరెన్స్, ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ఉన్నది, నిలబడ్డారు, తన్నులు తిన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ ఏజ్ లో జైల్లో పెట్టారు, అండ్ ఎవ్రీథింగ్ వెంట ఇన్. దీని మీద మీరు ఎందుకు సినిమా చేయరు? ఇప్పుడు సింపుల్ పాయింట్ అండి. ఫస్ట్ రిపర్కషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మలాని ఇలా అయ్యింది అనేది నేను ఒప్పుకున్నది. ఎందుకు ఒప్పుకున్నాను అంటే నాకు తెలియదు కనుక ఒప్పుకున్నాను, తెలుసు కాబట్టి కాదు. దానికి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, అది చేయటం కరెక్టా కాదా అని నాకు తెలుసా లేదా అనే దానికన్నా జగన్ షుడ్ నో మోర్ దెన్ మీ అండ్ యూ అని నా ఫీలింగ్. ఎందుకంటే రెండిట్లు కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ టు మెయింటైన్ ద ఇమేజ్ ఇన్ ద సో కాల్డ్ పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ ఆర్ ద మెయిన్ థింగ్ కదా, ఓట్లు వేసే వాళ్ళు. సో ఇప్పుడు తను మిస్రీడ్ చేసినది ఎప్పుడు తెలుస్తుంది మీకు, రిజల్ట్ వచ్చేది తెలుస్తుంది. ఆ టైంలో ఇప్పుడు సిబిఎన్ గారు అంత బాగా చేసినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు 2019లో? ఇప్పుడు జగన్ అంత ఫెంటాస్టిక్ మ్యాండేట్తో వచ్చి ఇందాక మీరు చెప్పినట్టు ఈయన ఎందుకు ఓడిపోయారు అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా తీసాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక సినిమా ఒక 30 years బ్యాక్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్, నేను నాగార్జున అందరం కూర్చుంటే వచ్చి ఆ మేకప్ రత్నంకి బుర్ర దొబ్బింది బాబు, ఏదో సినిమా కొన్నాడు, ఆ డబ్బింగ్ సినిమాకి మార్కెటే లేదు, పైగా అది క్యాపిటేషన్ ఫీ అంట సబ్జెక్టు, అది కమర్షియల్ మ్యాటరే కాదు అన్నాడు. ఆ సినిమా జెంటిల్మెన్, అది బాక్స్ బదులు పడిచింది. ఇదే ప్రొడ్యూసర్ మళ్ళీ వచ్చి 1 week అయ్యాక మాతో ఏమన్నాడు అంటే, క్యాపిటేషన్ ఫీ ప్రతి ఇంట్లో ఉంది కదా, పట్టించింది బాబు అన్నాడు.
తర్వాత ఈ సినిమాని చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు చాలా పెద్ద ప్రైజ్ కి హిందీలో కొనుక్కుని హిందీలో ఆల్రెడీ ఆయనకి 2 హిట్స్ ఉన్నాయి, ఆజ్కా గుండారాజు, ప్రతిబంధ్. ప్రతిబంధ్. ఇది ఆ టైంలో నెంబర్ 1 హీరోయిన్ జూహి చావ్లా, మన అను మలిక్, బాద్షా తర్వాత ఇలాంటి అన్ని సెటప్ చేస్తే పెద్ద ఫ్లాప్ అయినాడు. అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ నాతో అన్నాడు, క్యాపిటేషన్ ఫీ కోయి సబ్జెక్ట్ అన్నాడు. అంటే ఏంటి అదే అలా అంటే ఈయన చెప్పిందే, ఈ ప్రొడ్యూసర్ చెప్పింది ఆడదని చెప్పినవాడు అది చెప్తున్నాడు ఆడకపోయిన తర్వాత. అప్పుడు ఏంటి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇటు పడచ్చు అటు పడచ్చు, తెలియదు మనకి పడే వరకు. ఇటు పడినప్పుడు అరే అమ్మ ఆ మాత్రం తెలియదు అంటారు, అటు పడితే అప్పుడేంటి, ఒకవేళ జగన్ నిజంగా గెలిచారు అనుకోండి వైసీపీ ఈసారి కూడా, మన దగ్గర రీజన్ 100% ఉంటుంది రీజన్. అప్పుడు ఏం చెప్తానంటే, సిబిఎన్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అందరూ నమ్మారు అంటాం, గెలలేదు కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు అంటాం. అంటే మనకి ఆల్వేస్ మన దగ్గర మన రెడీ ఆర్గ్యుమెంట్ ఉంటది, ఏది సపోర్ట్ చేయాలన్నా యూ కెన్ స్పిన్ ద థింగ్. ఇప్పుడు మీరు అంటే మీరు బికాస్ యూ బిలాంగ్ టు ది హోల్ కంట్రీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేర్? అబ్సల్యూట్లీ ఐ లవ్ ద ట్రైలర్. మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు సినిమా ఎట్లా తెలుస్తుంది, ఇండియా అంతా ఊగిపోతుంది దాని గురించి అని. అది ఆబ్వియస్ కదా. ఇప్పుడు మీకు దాని సింపుల్ ప్రూఫ్ ఇస్ కలెక్షన్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఎంతెంత రేట్లకి ఎలా కొన్నారు అన్నది మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది కదా. అవునండి. అంటే ఊరికే ఒక చిన్న ఫీల్ కానీ లేకపోతే మ్యూజ్ ఉంటుంది కదా మీలోని, ఈ సినిమా ఇట్లాగా ఉండొచ్చు. నేను నా లైఫ్ లో ఒక్కటే లైఫ్ లో ఎప్పుడు నేను చేయను, ప్రిడిక్షన్ ఎప్పుడు చేయలేదు. యూఆర్ నాట్ ఎన్ ఆస్ట్రాలజర్. నేను దేవుడు కాదు, అస్ట్రాలజర్ కాదు, సైంటిస్ట్ కాదు. అసలు ఆస్ట్రాలజీ కూడా నమ్మరా సార్ మీరు? నేను ఏది నమ్మరు. మీరు వర్మన్ తప్పితే ఐ బిలీవ్ ఇన్ ద వాట్ ఇట్స్ కాల్డ్ ది కేఓస్ థియరీ అని. మైకిల్ క్రైటన్ ఈజ్ ఎ రైటర్ ఆఫ్ ఆండ్రోమెడా స్ట్రెయిన్ అండ్ జురాసిక్ పార్క్, సైన్స్ ఫిక్షన్ రైటర్. తను ఏమంటాడంటే, మనం హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉన్న అలవాటు, వి లుక్ ఫర్ ఆర్డర్ అని. ఆర్డర్లో ఇలా ఉన్నాయి, ఇలా అయితే ఎలా అవుతుంది, అలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా చేద్దామని కంటిన్యూస్లీ దే ట్రై టు గెట్ అన్ ఆర్డర్. బట్ ద వరల్డ్ వర్క్స్ ఆన్ కేఓస్ అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మళ్ళా వరల్డ్ మూవ్ అవుతుంది, కానీ మీరు చేసిన కృషి మళ్ళా మూవ్ అవుతుంది అన్నాడు. అది నేను నమ్ముతాను. కరెక్ట్ పాయింట్. వాట్ ఈస్ దట్ ఈస్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మీద వరల్డ్ చేంజ్ అవుతుంది. మనం ఆర్గనైజ్ చేసి హార్మోనియం అయిద్దాం అనుకుంటున్నాం, అవ్వదు. వెల్ సెడ్ అండి, వెల్ సెడ్ అండ్ యూ రికలెక్టెడ్ వెల్, కరెక్ట్ అకేషన్ కి. అండ్ సో నైస్ ఆఫ్ యూ సార్, ఆల్వేస్. అంటే మెయిన్ పాయింట్ అండి, ఇప్పుడు నేను డ్రాగ్ చేశారు ఇలా అయిపోయింది మీ రెప్యుటేషన్ అనుకుంటారు కదా, ఇది ఎప్పటి నుంచి అంటే నేను గోవిందా అప్పుడు అది ఒక ఫేజ్. 2009 మన అక్కడికి వెళ్ళాను కదా, ఆ పేరేంటి, తాజ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు హోటల్కి వెళ్ళాను కదా, ఎంత బ్యాడ్ ఏదో వచ్చేసింది. దాంతో మియా మాల్కోవతో ఏదో చేశాను, దాని తర్వాత ఇంకోటి ఏదో వినాయకుడిని ఏదో ట్విట్టర్లో అంటే నా మీద ఒక 15 కేసులు పెట్టారు మొత్తం ఇండియా అంతా. వినాయక చవితి దగ్గర ఏదో పెట్టింది వాడిని. వచ్చిన ప్రతిసారి అరే అంటారు అందులో. బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళకి ఏది గుర్తుండదు. అందుకే నేను వేవ్ అనే డెఫినేషన్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. అవునండి, అంతే. దాని హైట్ డిస్టెన్స్ మారుతుంది కొంచెం ఇటు అటు, అంతేగాని వేవ్ అనేది వచ్చేదే వెళ్ళడానికి. సో ఇప్పుడు ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అరెస్టింగ్ రామ్ గోపాల్. అది నాకు తెలీదు. Still there are possibilities. That decides on the judge. No, నాకెలా తెలుస్తుంది? అంటే మీకు మీ లాయర్లు ఉన్నారు కదా. నా లాయర్, ఏ లాయర్ అయినా ఆ సైడ్ నుంచి ఆలోచిస్తాడు కదా. రేపు పొద్దున్న వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముంది, దీని ఏ టర్న్ ఎలా తీసుకుంటుందని ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పే కదా ఇంకా జడ్జి ఎందుకంటున్నా. ఆబ్వియస్లీ ఇది మండే వరకు టైం ఇచ్చారని ఏదో చెప్పారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ ఉంది దాని హీడింగ్. సో డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది దాని తర్వాత. ఓకే. బట్ అంటే మీరు అదే ఎక్కడ బాల్తాకరేలతోని వాళ్ళతోని దావూద్ ఇబ్రహీంలతోని ఢీకొన్న మనిషి మీరు. అండ్ ఇది ఎలాగుందంటే ఇది వేరే లెవెల్లో కనిపిస్తున్నది. బట్ 100% మనోభావాలు దెబ్బతినడానికి దానికి ఏమి ఏదో చెప్తాను. మనోభావం అనేది ఎంత వేగం అంటే, ఇప్పుడు మనోభావాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఫాదరు కొడుకుని
ఇంతకు పనికిరాని సొంటవరా నువ్వు అన్నాడు అనుకోండి, వాడు ఏదో ఫీల్ అయిపోయాడు, వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, మా నాన్న ఇంత మాట అనేసాడని, అప్పుడు మదర్ నాన్న మీద కేసు పెట్టచ్చా? ఐ డోంట్ నో. అది ఎబటింగ్ సూసైడ్ కింద వస్తుంది కదా. లేదా ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ డేట్స్ అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు, వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుని లెటర్లో నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకని చచ్చిపోయానంటే ఏం చేస్తారు మీరు? మనోభావాలు అనేది వెరీ వేగ్ థింగ్. అది దాని క్వాంటిఫికేషన్ కాదు సార్, మనోభావాలు ఉన్నాయి సార్. వాళ్ళ హీరోని మీరు అలా చేశారు, మీరు ఆ విధంగా పెట్టారు అన్న దానికి వాళ్ళు డైరెక్ట్ గానే హర్ట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో డౌట్ ఇప్పుడు మనోభావాలు ఏంటి? అసలు మనోభావం ఈజ్ అ వేగ్ థింగ్, 100% దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనోభావం అన్నదానికి అసలు ఒక రకమైన అర్థం పద్ధమే లేదు. కానీ ఇది ఇట్స్ ఎ డైరెక్ట్ రిజల్ట్ వాట్ దే ఆర్ ఫీలింగ్. మా హీరోని నువ్వు ఇలా చేస్తావా, మా హీరో అంటే ఏమనుకున్నావు? నేను అదే చెప్తున్నా, సొసైటీ అనేది ఉన్నదే కాన్స్టెంట్ ఎవాల్వ్మెంట్ లో, కాన్ఫ్లిక్ట్ లోంచి వస్తుంది. సొసైటీ దానికి ఓన్లీ ఫైనల్ అథారిటీస్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియరీ సిస్టమ్ టు డిసైడ్ ఆన్ ది గ్రావిటీ ఆర్ వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. మిగతా అన్ని మనం మాట్లాడుకోవటమే, మీడియా కానీ, నేను కానీ, మీరు కానీ, ఎవ్వరు కానీ, అన్ని ఊరికేనే మీన్ నథింగ్. ఎవెన్చువల్లీ ఆ సెక్షన్ ఏంటి, ఏం జరిగింది, పిన్ పాయింట్ ప్రెసిషన్ వేగ్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ వాళ్ళు ఆలోచించి ఎదురు చేస్తారు దానికి, అంతే. ఇంకా మందంతా ఎనాలిసిస్, మందంతా ఊరికనే రెటారిక్. అది కుక్కలు మురిగినట్టే మనం అందరం కలిసి. ఏమి కొంత ఒకడు కొంచెం మెల్లగా మురుగుతాడు, కొంచెం గట్టిగా మురుగుతాడు, కొంచెం మురుగుతాడు. అది అంతే, అన్ని మురుగులే. అదేలేండి సార్. సో ఎనీహౌ విల్ వెయిట్ ఫర్ ది వెర్డిక్ట్ and how Ram Gopal Varma is going to handle this and face this is a big suspense film directed by Ram Gopal Varma. సస్పెన్స్ ఫిల్మ్ మీడియా చేసింది, ఏమీ లేదు అక్కడ. మీరు ఒక్క ఈ థంబ్లైన్స్ తీసేయండి. అసలు ఈ కేసుని ఎవడన్నా నాకు తెలిసి 1 hour కూడా ఉండదు, ఇన్ఫర్మేషన్లో ఉంటుంది రామ్ గోపాల్ మీద కేసు పెట్టారంట ట్వీట్ అని, అంతే ఉంటుంది. వీళ్ళు చేసిన ఇది ఎవరు చాలా వణికిపోతున్న రామ్ గోపాల్, మంచం కింద దాక్కున్న రామ్ గోపాల్ వర్మ, కోయంబత్తూరులో కనిపించిన రామ్ ఇది చేసేది ప్రకాష్ రాజ్. సో ఇవన్నీ కూడా బిగ్ థింగ్ చేసేది ఎప్పుడు మీడియా. మీరు మీడియాలో ఎప్పుడైనా చూసారంటే ప్రజలంతా దేశమంతా ఉత్కంఠ కాదు, ఆడు ఎవడైతే అన్నాడో ఆడి కూడా లేదు, ఆడు యాక్ట్ చేస్తున్నాడు. అది జోక్ సార్. బట్ కానీ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఏమి కంపెనీ లేకుండా ఎవడో ఆడిస్తాను అంటానికి, ఇంకోటి ఏంటి, ఆడు ఇన్స్టాలో ఫాలోవర్స్ అనుకున్నాడు, ఆడు ఏదో అన్నాడు, వాడి ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదో అనుకున్నారు అనుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఉంది, ఆ ఫ్రెండ్స్ ఇన్స్టాలో మిలియన్ అవ్వచ్చు, అదంతా కోర్ గ్రూప్, మీరు ఫాలో చేసుకుంది. ఈ రిజిస్టర్డ్ మీడియా కంపెనీస్, లెజిటిమేట్ మీడియా కంపెనీస్ ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒఫిషియల్గా చెప్తున్నారు అనేది ఒక అపోహ ఉంటుంది ఎవరికి, జనరల్ పబ్లిక్. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ ద సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది ప్రాబ్లం. సోషల్ మీడియా అనేది గ్రూప్స్ లో మాట్లాడుకుంటుంది అంతే. అది అక్కడ does not come onto the surface. Nobody will take social media seriously అన్నాను. అది నేను చెప్పేది. అవును, ఇప్పుడేమో మీరు ఏబిఎన్ అని పెట్టి మ్యూజిక్ ఇచ్చేసి ఆ రోజు మీరు మంచి సూట్లు వేసుకుని వెనకాల గ్రాఫిక్లు అన్ని పెట్టి చేసినప్పుడు వీళ్ళదని చెప్తారేమో అనుకుంటారు. అందరికన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ ఎవ్రీవేర్, నాట్ ఇన్ తెలుగు. Absolutely it's happening in America. Anywhere there's a democracy, now the biggest problem is the mainstream media. అంత పాలరైజ్ అయిన ఇన్స్టెన్స్ ఇంతవరకు జరగలేదు ఇప్పుడు. వాళ్ళు కూడా ఐ డోంట్ బిలీవ్ ఐ డోంట్ థింక్ దే హేట్ మీ. నో, దే వాంట్ క్రియేట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ ఉంది అనుకోండి, అర్నబ్ గోస్వామి is one of the top and he went after సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు 1 year. అమ్మాయి మీద అసలు ఏంటి వస్తుంది. కానీ అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏమైనా శత్రుత్వం ఉంటుందా? అది ఇప్పుడు కలిసి కూడా ఉండడు. ఎగ్జాక్ట్లీ. బట్ దే వెంట్ కంప్లీట్లీ ఓవర్. ఎందుకంటే అదొక సిస్టమ్ అయిపోయింది. ఏదో ఒక స్టోరీ తీసుకుని దాన్ని ఫుల్ డ్రైవ్ చేయడం, అంతే, రుద్దడం అట్లాగా. ఎవ్రీ డే అర్నబ్ గోస్వామి వాజ్ ఆన్ దట్. హి వాజ్ షౌటింగ్ 1 year, yelling 1 year. yes 1 year he was shouting at the height of his ఫైనల్ గా ఏం చేశాడు, సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు. బాంబే పోలీసు ఫస్ట్ 4 weeks లో ఇచ్చారు ఇది సూసైడ్ కేసు అని. ఈ గొడవ తోటి సిబిఐని పెట్టారు. సిబిఐని పెట్టిన తర్వాత
సిబిఐ వచ్చిన రెండో రోజు అర్నబ్ గోస్వామి ఏమన్నాడంటే 2 daysలో 50 days బాంబే పోలీస్ చైన్ ఇన్వెస్టిగేషన్ అంతా 2 daysలో సిబిఐ చేసిందని చెప్పాడు. ఆ 2 days అయిపోయి 3 years అయింది ఇప్పటికి. సిబిఐ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, సిబిఐ ఇవ్వలేదు, అర్నబ్ కూడా ఇవ్వలే. సుశాంత్ బికేమ్ ఫర్గాటెన్ అంతే చాప్టర్. అబౌండెంట్. ఎందుకంటే మీడియా ఎప్పుడు మీరు చూస్తే బెస్ట్ సినిమా తీస్తుంది. మీడియా తీసిన సినిమాలు మా వల్ల కాదు తీయడం, కాకపోతే సెకండ్ హాఫ్ తీరు, ఇంటర్వెల్ అయిపోతుంది సినిమా. మీరు కంక్లూజన్ వస్తేనే కదా సెకండ్ హాఫ్ వచ్చేది. అంతే, క్లైమాక్స్ అలా వదిలేస్తే కుదరదుగా, అలా కుదరదుగా. సో మీడియా కుదురుతుంది, అది నేను చెప్పేది. ఎందుకంటే మీడియాలోంచి పోగానే అందరూ మర్చిపోతారు. రణ్ సింగ్ రాజ్పూత్ మర్చిపోవడానికి కారణం మీడియా మర్చిపోవడం, జనాలు మర్చిపోవడం కాదు. ఇప్పటికైనా ఇఫ్ దే వాంట్ రియల్లీ దే కెన్ మేక్ ఎ స్టోరీ వాట్ హ్యాపెన్ టు అడగట్లేదు. అందుకే దేర్ వాజ్ నో ఎంక్వైరీ ఎట్ ఆల్. సిబిఐని మేము అడిగాం, వాళ్ళు సమాధానం ఇది చెప్పారు, లేకపోతే చెప్పలేదు, లేకపోతే ఇప్పుడు చెప్తా, అది ఏదో ఒక క్లోజర్ ఉండాలి కదా, ఉండాలి. 100% మేము చెప్పం అనాలి, ఏదో ఒకటి చెప్పాలి. మేము చెప్పం, ఇక్కడ మేము క్లోజ్ చేస్తున్నాం ఇది అని చెప్పి. అంతే. దట్ ఆల్సో డిడ్ నాట్ టేక్ ప్లేస్ at the time. And thank you for all the time that you really spared us, sir. Thank you. ఇది రామ్ గోపాల్ వర్మ గారి మీద జరుగుతున్న ప్రస్తుత మీడియా సంఘర్షణ, దీనికి సంబంధించిన అన్ని టోటల్గా డీటెయిల్స్ కానీ లేకపోతే బ్రేకప్స్ కానీ అన్నీ కూడా మనకి త్వరలోనే తెలియడానికి వీలున్నది. దానికి సంబంధించి ఈ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ దానికి సంబంధించి కూడా ఆయన పెట్టుకున్న పిటిషన్కి ఇవాళ ఒక క్లోజర్ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నారు. సో విల్ వెయిట్ ఫర్ ది డే ఆఫ్ అరైవల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.